హలో ఎవ్రీవన్. ఈరోజు మనము వంకాయ పప్పు తయారు చేసుకుందాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ నేను 4 వంకాయలు, 1 టమాటా, 8 పచ్చిమిర్చి, పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, పెసరపప్పు, చింతపండు, ఉప్పు, కరివేపాకు, పోపు దినుసులు, ఇంకా వెల్లుల్లి తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో పెసరపప్పు నేను ఇక్కడ అరకప్పు మాత్రమే తీసుకున్నాను. ఇది బాగా తినే వాళ్ళకి ఒక ముగ్గురికైతే సరిపోతుంది. దీన్ని శుభ్రంగా ఒకసారి కడిగి మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే వండుకునే దానికంటే ముందు త్వరగా ఉడుకుతుందన్నమాట. ఈ లోపు మనం ఈ వంకాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మనము కట్ చేసుకున్న వంకాయలు, ఈ వంకాయలు చాలా త్వరగా ఉడికిపోతుంది. పెసరపప్పు కదా, పెసరపప్పు కూడా త్వరగా ఉడికిపోతుందండి. అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇక్కడ మనం కూరకి సరిపడా స్పైసీ మొత్తం కూడా పచ్చిమిర్చితోటే వస్తుంది. అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అంటే ఇక్కడ సగం వేస్తున్నాను. ఇలా ఉడికేటప్పుడే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అన్నీ కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేద్దాం. టమాటా మనం ముందుగానే యాడ్ చేస్తే పప్పు ఉడకడం కొంచెం లేట్ అవుతుంది. అంటే బాగా మెత్తగా ఉడకాలంటే కొంచెం సేపు తర్వాత వేస్తే మెత్తగా ఉడుకుతుంది. ఇలా చూసారుగా మనకి పెసరపప్పు మెత్తగా ఉడికింది కదా. స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఇంకేదైనా నీళ్ళు ఉంటే కొంచెం వంచేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కొంచెం గుజ్జు రసం తీసుకొని తొక్కు రాకుండా ఇట్లా ఓన్లీ చింతపండు గుజ్జు మాత్రం వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక బాండ్లు పెట్టుకుందాం. అందులో నూనె వేసుకుందాం. ఈ నూనె బాగా వేడైన తర్వాత ఎండుమిర్చి మనం 2 చీలికలుగా కట్ చేసుకొని వేసుకుందాం. అలానే మనం తీసుకున్న వెల్లుల్లి ఉంది కదా, దాన్ని కొంచెంగా క్రష్ చేసుకొని వేసుకుందాం. వెల్లుల్లి నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే తగ్గించుకోవచ్చు. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఒక రెమ్మ వేసుకుందాం. ఇప్పుడు కొన్ని మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, నేను ఇందాక ఒక లార్జ్ ఉల్లిపాయ లోపల సగం అటు ఉడికేటప్పుడు వేసాను, ఇంకొక సగం వచ్చేసి ఇక్కడ వేసుకున్నాను. మనం చేసింది కొంచెం క్వాంటిటీ కాబట్టి పప్పు నేను ఉల్లిపాయలు కొంచెమే వేసాను. కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ అనేది మనకి కొంచెం మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇదిగో చూసారుగా
బాగా వేగింది కదా, ఇప్పుడు మనము పప్పులో వేసేసుకుందాం ఈ పోపు మొత్తం కూడా. ఇలా బాగా కలుపుకొని కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. నేనైతే ఏం చేయట్లేదు, నేను కొంచెం ఇలా గట్టిగానే చేస్తున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అంతే, మన పప్పు రెడీ. వంకాయ పప్పు సర్వ్ చేసుకుందాం. మన వేడి వేడి వంకాయ పప్పు రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.